వటెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ కు సంబంధించి జనవరి 4వ తారీఖు నాడు అర్జున్ కుమార్ అనే ఒక బాలుడు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆ తల్లిదండ్రులు అంటే ఆ బాలుడు యొక్క తల్లిదండ్రులు కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వటెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో సీసీ ఫుటేజ్ షో ఇవ్వమని అంటే మాకు ఇవ్వట్లేదు, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, ఎందుకు లేడు అని అడిగితే మా మీదనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇటు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇటు ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళకు న్యాయం జరగట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున వటెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ ముందరికి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం ఒక్కసారి ఆ పేరెంట్స్ తోని, ఏం జరిగింది, అసలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్లేస్ లో తల్లి లేదు, తండ్రి లేడు. పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యము లేదు, వాళ్ళు బాగా పెట్టుబడున్నారు. మేము ఈ రోజు కూడా పోలీసులు మా కోసమే ఉన్నారు సార్, వాళ్ళు ఏ రోజుకైనా మా కోసమే ఉంటారు సార్. పనిష్మెంట్ అనేది వాళ్ళ ద్వారా రావాలి. మేము ఏమంటున్నామంటే మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మేమందరం కూడా అయిపోయింది సార్. ప్లీజ్, ఇక్కడ నేను కన్వే చేయాల్సింది యాజ్ ఎ మదర్ గా నేను కన్వే చేయాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, తీసుకెళ్లిన తాత లేడు, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సెక్యూరిటీ వాళ్ళు లేడనుకో, మానిటరింగ్ టీమ్ ఏం చేస్తుంది? నేనేమంటానంటే వినండి, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని మేము ఎవరిని నిందించట్లేదు, కానీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోలేదు. మీరు చంపారని నేను అనట్లేదు, మీరు పెట్టాల్సిన బాధ్యత మీది. పిల్లడి విషయంలో పెట్టలేదండి వాళ్ళు. ఏ విషయం? వాళ్ళు మా బాబు చచ్చిపోయాడనే కాదు, ఇంకొక బాబు చచ్చిపోవడానికి రూల్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీ కట్టారు, మీరు దానిలో ఉంటున్నారని నా మ్యాటర్ కాదు అది. నేను నా బిడ్డ చచ్చిపోయాడని వదిలేసే టైప్ కాదు. ఏడోటాలు అయిపోయింది, న్యాయం జరగాలి ఇక్కడ. ఎవడు చచ్చిపోయాడు? నా కొడుకు చచ్చిపోయాడు, కన్న తల్లి నేను. చచ్చిపోయిన క్షణంలో తల్లి తండ్రి లేకపోతే న్యూస్ రిపోర్టర్స్ అందరూ తల్లి తండ్రి నిర్లక్ష్యం రాస్తారా? జరిగింది అక్కడ వటెక్స్ ప్రైమ్ లో జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ అని తెలీదా? సెక్యూరిటీ ఉండాలని తెలీదా? ఏమైంది సెక్యూరిటీ? ఆ మాట రాయడం రాదా మీకు? మైకులు పెడుతున్నారు, కెమెరాలు పెడుతున్నారు. మినిమం ఒక ఫెన్సింగ్ గానీ ఏదైనా ఒక గేట్ గానీ ఉంటే పిల్లాడి ఎలా ఉంటాడు కదండి. జరిగిపోయింది అనుకునే టైప్ కాదు నేను, వదిలేదు లేదు. అక్కడ మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ అనేది వాళ్ళు అసలు మనకి చూపించట్లేదు సార్. ఏదైనా అడిగితే నాట్ వర్కింగ్ అని చెప్తున్నారు సార్. చాలా ఎందుకు తెచ్చారు పిల్లాడిని ఇక్కడికి అడుగుతున్నారు సార్? అదే అడగాల్సింది. అమ్మా మాది మిస్టేక్, సెక్యూరిటీ వాళ్ళని పెట్టలేకపోయాము. ఒక్క సెక్యూరిటీ సార్ 285 ఇల్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క మనిషి, ఆ అన్ని అపార్ట్మెంట్లకి అదే స్విమ్మింగ్ పూల్. మేము బయట వెళ్ళాం సార్, ఏదో విజిటింగ్ కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఒక్క పూట ఆడుకుంటానికి తీసుకెళ్ళాను సార్. ఏ తల్లి అయినా చంపుకోవడానికి తీసుకెళ్తుందా సార్ వాళ్ళ దగ్గరికి? ఏ తల్లి అయినా కన్న తల్లి. పోరాడండి సార్, కాదనట్లేదు. అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాడండి సార్. దయచేసి ఇది మాత్రం ఆలోచించుకోండి సార్. చిన్న పిల్లాడి ప్రాణం, ఇక ఎవరి పిల్లాడు కూడా నష్టపడకూడదు సార్. ఇది కూడా కంటెంట్ యాడ్ చేసుకోండి. మీరు చేసేదే దయచేసి చిన్న పిల్లాడి ప్రాణము దగ్గరగా 25 నుంచి 30 రోజులు అవుతుంది. ఇప్పటికీ మాకు న్యాయస్థానం ద్వారా గానీ స్పీడ్ అవుతుంది కానీ డీలే చేస్తున్నారు, చాలా ప్రాబ్లం చేస్తున్నారు సార్. సో నా బిడ్డ విషయంలో త్వరగా న్యాయం చేయాలని మా తల్లిదండ్రుల యొక్క నివేదన. ఇంకోటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఒక ఫెన్సింగ్ అనేది మాక్సిమం ఉండాలి. ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది వాళ్ళు చూసే వాళ్ళందరూ చూసుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మీ బిడ్డ చనిపోతే మీది రెస్పాన్సిబిలిటీ అని. వేరే బిడ్డ అక్కడ చనిపోకుండా ఉండటానికి మీరు చేసే జాగ్రత్త లేదో అంతకు ముందే చేసి ఉండుంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదు కదా. అది నా ఇంటెన్షన్. ఇప్పుడు మీరు కేసు ఏదైనా ఫైల్ అయినా అక్కడ సిస్టమ్ ప్రకారము అవన్నీ కడతారు కదా, జాగ్రత్తలేయో. అదేదో ముందే చేసి ఉండుంటే మిమ్మల్ని చేయమని నేను అడగట్లా, మీ ఇష్టం. కొనుక్కున్న వాళ్ళు ఇష్టం, ఉండేవాళ్ళు ఇష్టం. పొరపాటున మీ స్థలంలోకి వచ్చి నా పిల్లోని వల్లకాట్లో చంపుకున్నా నేను. 3 సంవత్సరాలు బిడ్డ అండి, 3 సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ఆరాధగా పెంచుకున్నాము. ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కొడుకు.
తీసుకెళ్లి ఆ పాపిస్టి వర్టెక్స్ ప్రైమ్ కమ్యూనిటీలో మేము ఇంత ఇలా జరిగిద్దని నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో నన్ను ఆపుతారు, సరైన సెక్యూరిటీ ఉందని అనుకుంటే మెయిన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్డ్రన్ సంబంధించిన ఏ ఒక్క జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోలేదు సార్. ఇది చాలా ఖండించాల్సిన విషయం సార్. చిన్న పిల్లాడి విషయంలో ఏంటంటే అందరి తల్లిదండ్రులు మెయిన్ గా ఆలోచించేది ఏంటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో పిల్లల పరంగా సెక్యూర్ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఈవెన్ మేము కూడా అదే ఆలోచించాం. ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. చాలా అంటే ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు అది సార్ ఇక్కడ ఒకటే సార్, ఒక గార్డ్ లేడు, ఒక ఫెన్సింగ్ లేదు, ఒక లాక్ లేదు, ఒక మనిషి లేడు. వేల మంది ఉన్న ఒక వర్టెక్స్ ప్రైమ్ నిజాంపేటలో అంతమంది ఒక్క మనిషి కూడా లేరు. ఆ మనిషి లేకపోవడం వల్ల నా బిడ్డ ఈరోజు చచ్చిపోయాడు సార్. అక్కడ ఉన్న వాళ్ళది ఎవరిది తప్పు కాదు సార్. ఇంకా అదే సార్ మీకు ఆ సిస్టమ్ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తీసుకున్నారో వాళ్ళు అక్కడ ఒకవేళ పెట్టుండుంటే ఇలా జరిగేది కాదు సార్. 3.5 సంవత్సరం పిల్లాడు 15 నిమిషాలు నీళ్ళల్లో మునిగి పైకి తేలి చచ్చిపోయి ఉంటే వాడి బాధ మీరు ఒక్కళ్ళైనా చూసే వాళ్ళందరూ ముక్కు మూసుకొని 3 నిమిషాలు ఉండండి, ముక్కు మూసుకొని ఉండండి 3 నిమిషాలు. నీకు నా బిడ్డ మీ అందరికి చూసే వాళ్ళకి వినే వాళ్ళందరికి 3 నిమిషాలు ముక్కు మూసుకొని ఉంటే మీకు ఆ బిడ్డ బాధ 1% అయినా అర్థమైంది. వదిలేయండి సార్ ప్లీజ్.